విన్నాను, అంతా చూశాను. నా భార్య ఏం చేసినా ఈ ఇంటి కోసమే చేస్తోంది. ఎక్కువ మాట్లాడితే మీ అందరినీ ఉద్యోగాలు చేసుకొని బ్రతకమంటుంది. అంతదాకా తెచ్చుకోకండి. రా కళావతి. అంతమందిలో అక్క అని కూడా చూడకుండా అవమానించింది. ఏ నెక్లెస్ కొంటే అన్ని మాటలు మాట్లాడాలా? చెల్లెలు చెల్లెలు అని నెత్తిన పెట్టుకుంటే నాకే చివాట్లు పెట్టింది. సొంత చెల్లైనా అత్తారేంటో ఎవరి స్వార్థం వాళ్లదే, ఎవరి జీవితం వాళ్లదే. ఏ రాహుల్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? నా ముందే నా భార్యను అవమానించింది కదా, ఆ కావ్య గురించి. మరి సొంత చెల్లి అని ఇన్నాళ్లు నెత్తిన పెట్టుకుని ఊరేగా. ఇప్పుడేమైంది? అదే నెత్తి మీద శివతాండవం ఆడింది. కావ్య చేతిలో కాస్తొస్తే ఇలానే చేస్తుందని నాకు ముందే తెలుసు కాబట్టే నీకు ముందే హెచ్చరించాను. కాని నా చెల్లెలలా చేయదు అని మమ్మల్ని తిట్టా. తిట్టడం ఏంటి మమ్మీ? భర్త అని కూడా చూడకుండా మూసిగేసి మరీ కొట్టేది. ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నానులేరా. ఇప్పుడు అది గుర్తు చేయడం అవసరమా? అసలు మీ చెల్లెవైనా శివంగి అనుకుంటుందా? మనమంతా ఆవిడ గారి మాటే వినాలా? మనకంటూ ఇష్టాలు ఉండకూడదా? ఇలాగే ఉంటే రేపు అక్కడ ఇక్కడ పాత బట్టలు కలెక్ట్ చేసుకుని వచ్చి మనకిచ్చి ఇవే కట్టుకోండి అంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజమేంటో తెలుసుకో. పెళ్ళైన తర్వాత కావ్య తన సొంత వాళ్ళు అంటే తన మొగుడు, తన అత్త మామలు మాత్రమే అనుకుంటుంది. నువ్వు కూడా అలా అనుకున్న రోజే నీకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా నీ వాళ్ళు అంటే నేను మా మమ్మీ అనే విషయం తెలుసుకో. పోనీలేరా, జరిగిందేదో జరిగిపోయింది. చేసిన పొరపాటు తెలుసుకుంటే తనకి సపోర్ట్ చేయడానికి మనం రెడీగా ఉండమా ఏంటి? చూడు స్వప్న, ఒక రకంగా మీ చెల్లి గురించి నీకు ఎర్లీగానే తెలిసింది. నువ్వు జాగ్రత్త పడ్డానికి ఛాన్స్ దొరికింది. ఇకనైనా మమ్మల్ని నమ్ము. మనకి జరగాల్సిన న్యాయం కోసం మేము చేసే పోరాటంలో నువ్వు కూడా మాతో చేతులు కలుపు. అందరం కలిసి మనకి రావాల్సిన ఆస్తిని మనం తీసుకొని మనకి నచ్చినట్టు మనం బ్రతుకు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు స్వప్న? మిమ్మల్ని ఎలా కొడితే మీకు బుద్ధొస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఓసై పిచ్చి మొహందానా, నిన్ను కమ్మేసిన కావ్య మబ్బులు ఇంకా తొలగలేదా? మీకిలా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పుల్లలు పెట్టాలనే జబ్బు తగ్గదు. నాకు నా చెల్లెల మీద ప్రేమ తగ్గదు. పుట్టుకతో వచ్చినవి ఎక్కడికి పోతాయి? అయినా నన్ను తిట్టిందెవరు? నా చెల్లే కదా. అది వయసులో నాకన్నా చిన్నదే అయినా బాధ్యతలో నా తల్లిలాగే ప్రవర్తిస్తుంది. అది నాకు తెలుసు. నిజంగానే తను ఆ చెక్కు ఇంటి ఖర్చులకని ఇచ్చింది. నేనే తొందరపడి ఆ నెక్లెస్ కొనుక్కున్నాను. అది నా తప్పే. అందుకే తను నన్ను తిట్టింది, నేను పడ్డాను. మధ్యలో మీకెందుకు కాలిందో నాకేం అర్థం కావట్లేదు. అదికా స్వప్న. చాలు, నోర్ముయ్. ఎప్పుడు చూడు ఎవరి మధ్యలోకి దూర్దామా, ఎవరిని విడగొడదామా, ఆస్తిని ఎలా కాజేద్దామా, ఇంటిని ఎలా ముక్కలు చేద్దామా, ఇవి తప్ప మీకు వేరే ఆలోచన రాదా? బోర్ కొట్టట్లా? కక్కుర్తుండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. మనం మాట్లాడిందంతా విని లాస్ట్ లో ఇలా షాక్ ఇచ్చిందేంటి మమ్మీ? చెప్పాను కదా, ఇది పూర్తిగా కావ్యమాయలో పడిపోయింది. ఇప్పట్లో ఇది బయటికి వచ్చేలా లేదు. అంటే మనం అనవసరంగా మన టైము ఎనర్జీ వేస్ట్ చేసుకున్నామా? 10 రాళ్లు వేస్తేనే కదరా ఒక్క రాయైనా తగిలేది. ఈ స్వప్న గురించి నాకు బాగా తెలుసు. మొదటిసారి దెబ్బతింది, లోపల కోపం అలాగే ఉంది. ఇంకోసారి అవకాశం దొరికినప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయచ్చు. కావ్య, నీ దృష్టిలో నేను కూడా పరాయిదానిలా కనిపిస్తున్నానా? తోడుబుట్టిన అక్క ఎవరికైనా పరాయిదానిలా కనిపిస్తుందక్క? పిచ్చిదానివా? నేను నీ చెల్లెల్లే, రక్తం పంచుకు పుట్టిన తోబుట్టుని. చాలా ఆపు. నీకు తెలియకుండా నువ్విచ్చిన చెక్ వాడుకొని నెక్లెస్ కొనుక్కుంటే అందరి ముందు బయట పెట్టి అవమానిస్తావా?
అసలు నువ్వు ఇంటి కోసం ఇచ్చిన చెక్కుని వాడుకోవడమే తప్పు. హ, ఇప్పుడే అక్కనన్నావు, చెల్లెల్వన్నావు, రక్త సంబంధం అన్నావు, మళ్ళీ వెంటనే తప్పంటున్నావు. తప్పు ఎవరు చేసినా తప్పనే అంటాను. మా నమ్మ చేసినా తప్పనే అంటాను. మా అత్తయ్య మా మావయ్య గారికి విడాకుల నోటీస్ పంపించారు. అప్పుడు ఆవిడ చేసింది కూడా తప్పేనన్నాను. సొంత అక్కవి చెల్లెలు నిన్ను ఒక్క మాట అంటే నువ్వు పడలేవా? నీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు అన్నట్టు మాట్లాడలేదా? నాకు దుగ్గిరాల కుటుంబానికి ఏ సంబంధం లేనట్టు మాట్లాడలేదా? అక్క, మనకి ఒకరి హద్దులు నేర్పకూడదు. మన హద్దుల్లో మనం ఉండాలి. ఇంకొకరితో అనిపించుకునే అవకాశం ఇవ్వకూడదు. ఇంట్లో ఏం జరిగిందో చూసావు కదక్కా. లక్షలకి లక్షలు లగ్జరీల కోసం దుబారా ఖర్చు చేస్తున్నారు. నువ్వు 10 లక్షల గోల్డ్ నెక్లెస్ కొంటే వాళ్ళు మాత్రం నిన్ను నన్ను అనరా? అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. నువ్వెప్పుడు నన్నేమీ అనలేదు, అలాంటిది నువ్వన్నావు. మరి నేను పుట్టింటికి దోచిపెడుతున్నాను అని అందరూ అనుకోవడం నీకిష్టమా? అవన్నీ కాదే. నీ చిన్నత్త మా అత్త అన్నట్టు ఆస్తి నీ చేతికొచ్చేసరికి నువ్వు మారిపోయావు. నీ అసలు స్వరూపం బయటపడింది. చాలే ఆపు. అవును, నేనింతే. వాళ్ళకి చెప్పాను, నీకు చెప్తున్నాను. ఇంకేదైనా కావాలంటే నీ ప్రాపర్టీ నుంచి ఖర్చు పెట్టుకో, లేదంటే నీ మొగుడిని అడుగు. అంతేకాని అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఈ ఇంటి డబ్బు ఖర్చు పెట్టుకునే హక్కు నీకు లేదు. పైగా నేనేదో నేరమో ఘోరమో చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? మీ అత్తకు నీకు తేడా ఉందనుకున్నాను. నువ్వు ఆవిడ్లాగే తయారైతే నీకీ మాత్రం నీడ కూడా లేకుండా పోతుంది. జాగ్రత్తగా మసులుకోవడం నేర్చుకో. నీ మంచికే చెప్తున్నాను. ఏంటి? ఈ మాత్రం నీడు కూడా లేకుండా పోతుందా? అంటే నన్ను కూడా గెంటేస్తానా నీ ఉద్దేశం? అయ్యో అక్క, అది కాదక్క. నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది అర్థం చేసుకో. చాలాపు. ఇంకేం చెప్పకు. నాకు బాగా అర్థమైపోయింది. నువ్వు మారిపోయావు, పూర్తిగా మారిపోయావు. ఆస్తులు రాగానే అక్కని కూడా పరాయిదాన్ని చేసేశావు. ఇంత దారుణంగా నీలో మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఛీ! అక్క, నీకేమైనా పాములు బొసలు కొట్టినట్టు సౌండ్ ఏమైనా వినిపిస్తుందా? మీకు నా బాధ వేళకోళంగా ఉంది కదా? ఓహో, నువ్వు బాధపడుతున్నావా? మీకు అది కూడా అర్థం కాకపోవటం నా కర్మ. కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు నీ బాధ ఏంటి? అసలేంటండి, ఈ ఇల్లు రోజు రోజుకి రాక్షసులు రాజ్యమేలుతున్నట్టు మారిపోతోంది. ఇంత అందమైన ఇంటి గురించి అలా మాట్లాడితే కళ్ళు పోతాయే. నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లు ఇది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవే. నేను అమాయకురాల్ని కాబట్టి నా నోరు బాగానే ముయిస్తారు. ముయించాల్సిన వాళ్ళ నోళ్లు మాత్రం ముయించరు. కుక్కలా మొరుగుతావెందుకు? కడుపులో ఏముందో కక్కి చావే. నేనేమీ లేనిది కడుపులో పెట్టుకుని మాట్లాడలేదు. కళ్ల ముందు జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడుతున్నాను. అంత పెద్ద అన్యాయం ఏం జరిగిందో మీకు అర్థం కావట్లేదా? అర్థమైనా కానట్టు నటిస్తున్నారా? నాటకాలు బ్యాచ్ నువ్వు ఆ రుద్రాణి కదా. మేమెందుకు నటిస్తాం? నటించాల్సిన అవసరం మాకేంటి? అబ్బా, మొదటి నుంచి మీరింతే. నన్ను మాత్రమే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు మనకి జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఇక్కడ ఏం తక్కువైందే నీకు? అనవసరంగా ఎక్కువ ఆశించి మనశ్శాంతి లేకుండా చేసుకోవడం తప్ప. అన్ని తక్కువయ్యాయి. ఇన్నాళ్ళు ఆస్తి గురించి మాత్రమే పోరాడేదాన్ని. ఇప్పుడు తినే తిండి, కట్టే బట్ట గురించి కూడా పోరాడాల్సి వస్తుంది. ఈ రోజు నాకు రుద్రానికి జరిగిన అవమానం రేపు మీకు మన కొడుక్కి కూడా జరగదని గ్యారెంటీ ఏంటి? వాడికి ఏం అన్యాయం జరగదు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. వాడికి రావాల్సిన ఆస్తి వాడికి వచ్చేదాకా వాడి తల్లిగా నాకు ఆ భయం ఉంటుంది కదా. ఈ ఇంట్లో వాళ్ళంతా వాణ్ణి అంతకంటే ఎక్కువగా అభిమానిస్తున్నారే. కాని కావ్య అభిమానించాలి కదా. అందరి మంచి కోరుకునే వాళ్ళ వరుసలో ముందుంటుంది కావ్య. అయినా ఈ పిచ్చి అనుమానం నీకెందుకొచ్చింది? అందరి ముందు ఆ స్వప్న తప్పు చేసిందని ఎలా తిట్టిందో మీరే చూశారుగా. డబ్బు విషయం వచ్చేసరికి సొంత అక్కని కూడా లెక్క చేయలేదు. అలాంటిది మరిదిని లెక్క చేస్తుందా? వాడికి న్యాయం చేస్తుందా? నేనన్నానని కాదు, మీరే ఆలోచించండి.
నా బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డబ్బుల విషయంలో ఎవరైనా ఒకటే. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే మనకి మన కొడుక్కి చాలా నష్టం జరుగుతుంది. ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనమేముండదు. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి నీ గోల? కావ్య 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 అంటూ తెగ చంపేస్తున్నావు. ఇప్పుడేంటి? ఈ విషయంలో అన్నయ్యని అడగాలి, అంతే కదా? అడుగుతాను. నిజంగా అడుగుతారా? మాట్లాడతాను అన్నాను కదే. అప్పటి వరకు నువ్వు మాట్లాడకుండా కాస్త నోరు మూసుకుని కూర్చోవే బాబు. కాసేపు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వదు. అమ్మయ్యా, నా దారిలోకొచ్చాడు. ఇన్ని రోజులు అసలు నా మాటే వినలేదు. ఇప్పుడు ఏకంగా అన్నయ్యని అడుగుతానన్నాడు. పర్లేదు, ఈయనలో మార్పు మొదలైంది. అది చాలు నాకు. అవకాశం చూసి పూర్తిగా నా వైపుకు తిప్పుకుంటాను. ఇంకా కోపం తగ్గినట్లేదు. కోపమా? ఎవరి మీద? నువ్వు 2 సార్లు ఎవరి మీద అరిచావో వాళ్ళ మీద. ఓ, మా అక్క మీద. తనెంత ఫీల్ అయిందో చూసావా అసలు? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? వెళ్ళి ఒళ్ళో పెట్టుకుని ఓదార్చమంటారా? నాకంత ఓపిక లేదు. చాలా అలసిపోయాను. ఏవైనా ఉంటే రేపొద్దున మాట్లాడుకుందాం. కళావతి, నువ్వు చాలా తప్పు చేశావు. స్వప్నం అలా అందరి ముందు తిట్టకుండా ఉండాల్సిందే. కానీ తను కావాలని ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు నువ్వు అందరి ముందు అంత హార్ష్గా మాట్లాడకుండా ఉండాల్సిందే. ఏవండి, తను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. పైగా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. అరే, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ స్వప్నకి తెలియదు కదా. తెలియక చేసిన తప్పుకి నలుగురిలో అంతలా అవమానించాలా? ఏవండి, నలుగురు ముందు మాట్లాడితేనే తను చేసిన తప్పేంటో తనకి మాత్రమే కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఇక తను ఫీల్ అవ్వడం అంటారా? ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగి ఫీల్ అవ్వడం, తర్వాత కలిసిపోవడం మాకు మామూలే. అదంతా మీ పుట్టింట్లో నడిచిందేమో. కానీ ఇప్పుడు తను హౌస్ వైఫ్. తనకంటూ ఒక లైఫ్ ఉంది. ఒక అప్పటి స్వప్నలానే ఆలోచిస్తుంది అనుకుంటున్నా. సరే, మీ ఇద్దరి మధ్య అంత బంధం ఉందనే అనుకుందాం. కానీ నువ్వు తిట్టిన తర్వాత కూడా నిన్ను అర్థం చేసుకొని మళ్ళీ నీ దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వు అలా మాట్లాడినందుకు తనంత బాధపడుతుందో నీకు వివరంగా చెప్పింది కదా. అయినా మళ్ళీ తిట్టావు నువ్వు. ఎందుకు? నేను అక్కడే ఉన్నాను, అంతా విన్నాను కూడా. ఎందుకు స్వప్నాన్ని అంతలా అవమానించావు? అలా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది? అరవకుండా ఇంకేం చేయమంటారు? మా అక్క మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. తను చెప్పిన దానికి కన్విన్స్ అయితే నేను ఎందుకు తిట్టానో కూడా చెప్పాల్సి ఉంటుంది. చెప్పమంటారా? నిజంగానే తను అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాల్సి వస్తే తాతయ్య గారు ఇచ్చిన మాట గురించి చెప్పాలి, 100 కోట్ల గురించి చెప్పాలి, మన ఆస్తి తాకట్టు పెట్టిన విషయం గురించి చెప్పాలి. చెప్పమంటారా? అసలే మా అక్కకి కంగారు ఎక్కువ. ఇప్పుడు మనం 100 కోట్లు కట్టాలి, లేకపోతే రోడ్న పడతాము అని చెప్తే ఊరుకుంటుందా? అందరికీ చెప్పకుండా ఉంటుందా? అందుకేనండి, ప్రస్తుతానికి తన బాధపడినా పర్వాలేదు, కానీ తన నోర్ని మోయించాలంటే తనని అరిచి బాధ పెట్టడమే కరెక్ట్ అనిపించింది. దానివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి కదా. ఆల్రెడీ ఇంట్లో నన్ను చాలా మంది శత్రువుగా చూస్తున్నారు. ఇప్పుడు నా తోడబుట్టింది కూడా అందులో జాయిన్ అవుతుంది. అంతే కదా? దానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి, మనం తాతయ్య గారి మాట నిలబెట్టాలి అని అనుకున్నాం. దానికోసం ఆ 100 కోట్లు కట్టాలి అని కూడా అనుకున్నాం. అది పూర్తయ్యే వరకు నన్ను ఎవరు ఎలా చూసినా ఎలా తిట్టుకున్నా నాకు పర్లేదు. అది మా అక్కైనా అవ్వచ్చు, మా అమ్మైనా అవ్వచ్చు. నా రియాక్షన్ మాత్రం ఇలానే ఉంటుంది. నాకు నిద్ర వస్తుందండి, నేను పడుకుంటాను. ఉదయమే మనం ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ చాలా పనులు పూర్తి చేయాలి. మీరు కూడా పడుకోండి. గుడ్ నైట్. తిరగండి. చూడముచ్చటగా ఉంది. ఏంటి, నేను టెన్షన్ పడుతుంటే నీకు చూడముచ్చటగా ఉందా? అవునండి, హాస్పిటల్లో లేబర్ రూమ్లో నేను నొప్పులు పడుతూ ఉంటే మీరు ఆ రూమ్ బయట టెన్షన్ పడుతూ తిరుగుతున్నట్టుంది. ఏడిచినట్టుంది. అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తున్నట్టుందా? నీ ఏడు పాపుతావా? మీరే ఏడుస్తారా? స్టాప్ ఇట్.
నా బాధ వేరు, నా టెన్షన్ వేరు, నా పెయిన్ వేరు. 5 లక్షల కోసం ఇంత టెన్షన్ పడడం అనేది నా జీవితంలోనే మొదటిసారి. అందుకే ఉన్నాయి కదా అనని కోట్లకు కోట్లు అసమర్థులకి, అర్హత లేని వాళ్ళకి, స్వార్థపరులకి అపాత్రదానం చేస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. డబ్బు విలువ గుర్తించకుండా ఖర్చు పెడితే దేవుడు ఇలాగే మొట్టిగా వేస్తాడు. ఇంత గొప్ప జీవిత సత్యం నువ్వు ఆ క్యాన్సర్ కనకం దగ్గర నేర్చుకున్నావా? అవునులే, జీన్స్ ఒకటైతే జిరాక్స్ కాపీ ఒకటవుతుందా? మీరు కూడా ఆ రుద్రాణి గారిలాగా మన మధ్యకి నా పుట్టింటి వాళ్ళని లాక్కొస్తారేంటి? అవునులేండి, అత్త కారాలు నూరేదైతే అల్లుడు మిరియాలు నూరడంలో తప్పే ఉంది, వింతే ఉంది, నాకు కొత్తే ఉంది. హేయ్, సీరియస్నెస్ తెలియనట్టు మాట్లాడుకో. తాతయ్య హాస్పిటల్ బిల్ మనం నిన్న పే చేయాల్సింది, పే చేయలేదు. చెక్ క్లియరెన్స్కి వెళ్తే మనం దాచాలనుకున్నా దాగదు. ఎవరైనా 5 లక్షలు అప్పు కావాలని అడిగితే ఇస్తారేమో గాని అది ఒకరి నుంచి ఒకరికి సరఫరా అయ్యి ఇంటి గుట్టు వీధిన పడుతుంది. ఏమండి, ఒక పని చేద్దామా? సమస్య తీరుతుందంటే 2 పనులైనా సరే చేద్దాం. సరే, 2 పనులే అనుకోండి. నిన్న మా స్వప్నక్క 10 లక్షలు పెట్టి తెచ్చుకున్న గోల్డ్ నెక్లెస్ నా మొహాన్న విసురుకొట్టిపోయింది కదా. అయితే ఆ నెక్లెస్ అమ్మేసి ఆ డబ్బులతో హాస్పిటల్ బిల్ పే చేద్దాం. ఏమంటారు? వద్దంటాను. రాత్రి నువ్వు స్వప్నతో మాట్లాడిన పద్ధతే నాకు నచ్చలేదు. నీలాగా స్వప్నకి ఇంటి బాధ్యత తెలీదు. మీ ఇంట్లో గారాబంగా పెరిగింది, మా ఇంట్లోనూ స్వేచ్ఛగా ఉంటుంది. అందుకే తెలియక నెక్లెస్ కొనుక్కుంది. అంత రెక్లెస్ గా నెక్లెస్ కొనుక్కోవడం తప్పే కదా. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు తాతయ్య స్వప్నని వేరుగా చూడలేదు, ఈ ఇంటి కోడలుగానే చూశాడు. ఆమె కోసం విడిగా ఆస్తి రాసిచ్చాడు. మనం నేర్చుకోవాల్సింది అక్కడి నుంచి, మా ధాన్యలక్ష్మి పిన్ని లాంటి వాళ్ళ నుంచి కాదు. ఈ డబ్బు వల్ల నిన్ను సపోర్ట్ చేసే స్వప్నతో నువ్వు విభేదాలు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. మరైతే ఈ సమస్య సాల్వ్ అయ్యేది ఎలా అండి? నేనే ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తానులే. రాత్రి మీ అన్నయ్యని అడుగుతానని చెప్పారు కదా, అడగండి, వెళ్ళండి. నేను అడుగుతానన్నా? ఎప్పుడు అడుగుతానన్నాను? నా శ్రాద్ధం అయినప్పుడు అడుగుతానన్నారు. మీకేం చెప్పానండి? కావ్య పద్ధతులు బాగాలేవని మీ అన్నయ్యతో మాట్లాడతాను, అడిగేస్తాను అన్నారు కదా. రండి. ఓ అదే అన్నానా? అయితే రాత్రి అడుగుతానన్నారు, రండి. ఆ, రాత్రి కదా అది, రాత్రి అయ్యాక అడుగుతాలే. నా కర్మ, నిన్న రాత్రి చెప్పారు ఇవాళ అడుగుతానని. మీకు ధైర్యం సరిపోకపోతే చెప్పండి, నేను వెళ్ళి గొడవ పెద్ద చేస్తాను. నువ్వు వద్దులే, నువ్వు మాట్లాడితే బాగోదు. సెన్సిటివ్ విషయం కదా, నేనే వెళ్ళి మాట్లాడతానులే, నువ్వు ఇక్కడే ఉండు. తీరా అక్కడికి వెళ్ళాక మర్చిపోతే మాత్రం నేనే వచ్చి రచ్చ చేస్తాను. ఈ మాట బాగా గుర్తుందిలే. నీ కంపు నోరు విప్పడం కన్నా నేనెళ్ళి అడగడమే ఉత్తమం. నువ్విక్కడే ఉండు. వెళ్ళండి. అవునా? నేను క్లియర్ చేస్తాను. కావ్య, కావ్య.